రాజులు 2వ గ్రంథం 10వ అధ్యాయము 15వ వచనం. అచ్చటి నుండి అతడు పోయిన తరువాత తన్ను ఎదుర్కొని వచ్చిన రేకాబు కుమారుడైన యెహోనాదాబును కనుగొని అతనిని కుశల ప్రశ్నలడిగి, నీ ఎడల నాకున్నట్టుగా నా ఎడల నీకున్నదా అని అతనిని అడగగా, యెహోనాదాబు ఉన్నదనెను. అలాగైతే నా చేతిలో చెయ్యి వేయమని చెప్పగా అతడు ఇతని చేతిలో చెయ్యి వేసెను. కనుక యెహూ తన రథము మీద అతనిని ఎక్కించుకొని యెహోవాను గూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతో కూడా రమ్మనగా, యెహూ రథము మీద వారతని కూర్చుండబెట్టిరి. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, నీ మహిమ కలిగిన నామమునకు స్తోత్రములు, వందనములు, స్తుతులు, సంస్తుతులు చెల్లించుచున్నాం. నీ కృపను బట్టి ఈ సమయమును మాకు అనుగ్రహించిన మా తండ్రి నీకు స్తోత్రములు. ఈ సమయంలోనైనా నీ వాక్యం ధ్యానించుకుని గౌరవించుండగా ఈ దేవదాసుని మరుగుపరిచి నీ ఆత్మతో, నీ శక్తితో, నీ వాక్కుతో నింపి నిండుకోరగా వాడుకొనుమని వేడుకొనిచున్నాం. నీ పరిశుద్ధాత్మ యొక్క ఉద్రేకము, వెలిగింపు, కదలిక ఇక్కడ చేరి ఉన్న వెలుచున్న ప్రతి ఒక్కరికి నేనైనా మాకు అందించమని వేడుకొనిచున్నాం. నీ మాతో మాట్లాడేటకు సిద్ధపరిచిన నీ స్పష్టమైన సంగతులన్నీ కూడా మాకు అందించి మమ్మను బలపరచమని, రాక కొరకే సిద్ధపరచుకొనమని, మా కొరకు త్వరలో మధ్యాకాశములో వరుడుగా వచ్చుచున్నాం. యేసు క్రీస్తు ప్రభువారి దివ్య నామములో వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. కూర్చున్నాం. ప్రభుని ప్రియులారా, ప్రభు యొక్క కృపా సమాధానములు, దైవాశీర్వాదములు మనందరికీ మెండుగా ప్రభు దయచేయును గాక. ఆమేన్. గత వారంలో ఇందులో నుంచి కొన్ని సంగతులు ధ్యానించుకున్నాం. అలాగే మరికొన్ని సంగతులు ప్రభు సహాయమున ఈ వారంలో మరొకసారి ధ్యానించుకుందాం. ప్రియులారా, ఈ యొక్క సందర్భమును మీరు ఎరిగిన వారి ఉన్నారు. చెప్తారా? ఈ యొక్క ధ్యానించుకున్న వాక్యములో ముగ్గురు మనుష్యులు మనకు కనబడుతున్నారు. ఎవరు వారు? యెహూ, రేకాబు, యెహోనాదాబు. యెహూ, రేకాబు, యెహోనాదాబు. తర్వాత ఒక వస్తువు కనబడుతుంది, రథము. వెరీ గుడ్. అయితే సందర్భం, యెహూ రాజు అయిన తర్వాత యెహూ ఆహాబు యొక్క కుటుంబమును నాశనం చేసి శిక్షించి, మరి అక్కడ నుంచి దేశమంతటా కూడా వ్యాపించున్న విగ్రహారాధనను తొలగించడానికి, దేవుని నిజదేవుని ఆరాధనను తిరిగి ప్రవేశపెట్టడానికి బయలుదేరిన వాడై ఉన్నాడు. ఈ పని చేయమని యెహూకు ఎవరు చెప్పారు? దేవుడే, యెహోవా తండ్రియే ప్రవక్త ద్వారా ఈ పనిని ఆయనకు అప్పగించిన వారై ఉన్నారు. 9వ అధ్యాయంలో 7వ వచనం నుంచి కాబట్టి 6 కూడా చదవండి. అప్పుడు ఆ యవనుడు అతని తల మీద తైలం పోసి అతనితో ఇట్లనెను, ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహోవా జనులైన ఇజ్రాయేలు వారి మీద నేను నిన్ను పట్టాభిషిక్తునిగా చేయుచున్నాను. కాబట్టి నా సేవకులైన ప్రవక్తలను హతము చేసిన దానిని బట్టి, యెహోవా సేవకులందరినీ హతము చేసిన దానిని బట్టి యెజబేలునకు ప్రతీకారము చేయనట్లు నీవు నీ యజమానుడైన ఆహాబు సంతతి వారిని హతము చేయుము. దేవుడే యెహూను పంపించి ఆ దేశంలో ఉన్న ఆహాబు యొక్క సంతతి వారందరినీ కూడా నశింపచేయమని యెహూను అభిషేకించిన వారై ఉన్నారు. చూడండి, ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకింపబడిన వారు కొంతమంది ఉన్నారు. అనగా నూనె పోసి అభిషేకించబడిన వారు మొదటిగా సౌలు ఉన్నారు, తర్వాత దావీదు మహారాజు, తర్వాత సొలొమోను. తర్వాత వచ్చినప్పటికీ ఎవరికి కూడా తైలం పోసి అభిషేకం జరగలేదు. ఏ ప్రవక్త కూడా పంపబడలేదు. వారి తర్వాత వారి పిల్లలు లేకపోతే మరి కొంతమంది అవుతుంటారు, కానీ
ఈ రీతిగా యెహూను మాత్రం దేవుడే తైలము ద్వారా అభిషేకింప చేసిన వాడు. ఎందుకనగా మరి యెహూను గురించిన ఆసక్తి, దేశమును గురించిన ఆసక్తి అంత గొప్పది. ఎందుకనగా ఆ కాలంలో దేశమంతటా కూడా విగ్రహారాధనతో నిండిపోయింది. ఒక ప్రక్కన ప్రజలైన వారు దేవుని మందిరములకు వస్తున్నారు, అదే సమయంలో బయలునకు కూడా వారు పూజిస్తూ ఉండేవారు. ఎవరి దేవుడో ఎవరికి కూడా తెలిసేది కాదు. కాబట్టి ఏమైతే ఉందిలే అన్నట్టుగా ఇద్దరిని కూడా కొలుస్తుండేవారు. ఈ రీతిగా భయంకరమైన విగ్రహారాధన ఆ కాలంలో నిండిపోయింది. దీనంతటినీ కూడా అవ్వడానికి కారణం అనగా ఆహాబు మరియు అతని భార్య అయిన యెజబెల్. వీరు రాజు రాణి అయి ఉన్నారు కనుక దేవుడు యెహూను అభిషేకించారు. దీని గురించి దీంతటి కారణమైన ఆహాబును యెజబెలును శిక్షించడానికి, అతని సంతతిని కూడా పూర్తిగా తీసివేయడానికి. అలాగే లోకంలో కూడా ఏమి నిండి ఉంది? సాతాను యొక్క కార్యములు, పాపము నిండిపోయింది, పాప ఫలితములు నిండిపోయినాయి, వ్యాధులు వచ్చినాయి, ఇంకా మరణము, రోగములు ఇవన్నీ వచ్చినాయి, శాపములు వచ్చినాయి, వీటన్నిటిని బట్టి నరకం ఇవన్నీ కూడా వచ్చినాయి. వీటన్నిటిని కూడా శిక్షించడానికి, వీటన్నిటిని కూడా పారద్రోలడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు పంపబడ్డారు. ఎలాగనా? యేసు క్రీస్తు రక్షకుడు, అభిషిక్తుడు, మరి రక్షించుటకు అభిషేకము పొందినవారు. అలాగే యెహూ యేసుక్రీస్తుకు సాదృశ్యముగా మనకు కనబడొచ్చు ఉన్నారు. యెహూ అనగా అర్థం ఏంటి? యెహూ అనగా ఆయనే యెహోవా. అంటే యెహూ ఎవరు చూపిస్తున్నాడు? యెహోవా తండ్రిని చూపిస్తూ ఉన్నాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎవరు చూపిస్తున్నారు? తండ్రిని ఆయన చూపించుచున్నారు. యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో 9వ వచనములో చూద్దాం. యేసు చదవండి. ఫిలిప్పు, నేనెంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచినాడు, నన్ను చూచినవాడు తండ్రిని చూచినాడు. రీతిగా ప్రభువారు కూడా ఈ లోకంలోకి వచ్చి ఏం చేస్తారు? తండ్రిని చూపించుచు ఉన్నారు. అలాగే యెహూ కూడా దేవునిని చూపించుటకు ఆయన వచ్చినట్లుగా మనము గ్రహిస్తూ ఉన్నాం. కనుక ఈ ప్రభువు కూడా ఈ లోకమునకు వచ్చి సాతానును శిక్షించారు. మనక సాతంతలను చిక్కుకొట్టిన వారున్నారు. పాపమునకు తన సొంత శరీరములో పాపమునకు కూడా శిక్షను విధించిన వారు ఉన్నారు. పాప భారం వెళ్ళమోసి శిక్ష భారం వెళ్ళమోసి శిక్ష దించేస్తున్నావు, వ్యాధి భారం వెళ్ళమోసి వ్యాధి దించేస్తున్నావు. రక్షక నా వందనములని ప్రభు దైవజనులు కూడా ఆయన దేవుణ్ణి స్తుతించిన వారై ఉన్నారు. కనుక ఈ రీతిగా మరి ప్రభు వారు అభిషేకించబడి ఈ లోకములకు వచ్చిన వారై ఉన్నారు. ఇంకా నేను చూసినప్పుడు రెండవ వ్యక్తి అనగా రేకాబు కుమారుడైన యెహోనాదాబు. రేకాబు కుమారుడైన యెహోనాదాబు. ఈ యెహోనాదాబు అనే వ్యక్తి ఉన్నాడు. ఈయనకు ఓన్ ఐడెంటిటీ లేదు, ఓన్ గుర్తింపు, సొంత గుర్తింపు లేదు. మరి ఎవరు వాడు? రేకాబు కుమారుడుగా గుర్తించబడుచున్నాడు. యెహోనాదాబును గురించి తెలుసుకోవాలంటే ముందుగా మనం రేకాబు గురించి మనం తెలుసుకోవాలి. రేకాబు అనగా అర్థం చెప్పుకున్నాం. యెహోవా సరే నేను చెప్తాను. రేకాబు అనగా సారథి, రేకాబు అనగా నియంత్రించువాడు, రేకాబు అనగా నడిపించువాడు. మూడు అర్థములు. రేకాబు అనగా సారథి, నడిపించువాడు, నియంత్రించువాడు. నియంత్రించుట అంటే ఏంటి? కంట్రోల్ చేయట. భాష నడిపించుట అంటే లీడింగ్ అండ్ గైడింగ్ కదా. లీడ్ చే మరి మాట ఇచ్చో సలహా ఇచ్చో ఏదో ఒక రీతిగా నడిపించడం. కనుక ఈ రీతిగా రేకాబు పని ఏమిటి అనగా నడిపించుట ఆయన పని, ఇంకా గైడెన్స్ ఇచ్చుట ఆయన పని. సారథి
అంటే సార్ ఎక్కడ ఉంటారు? ఎప్పుడైనా రథం చూసారా? సార్ ఎక్కడ ఉంటారు? ముందు ఉంటాడు. ప్రయాణించి ఎక్కడ ఉంటారు? వెనకాల ఉంటారు. సార్ ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వెళ్ళాల్సిందే, వేరే ఆప్షన్ లేదు, అవునా? అలాగే రేకాబు తన కుమారుణ్ణి నడిపించిన వాడై ఉన్నాడు. రేకాబు తన కుమారునికి గైడెన్స్ ఇచ్చిన వాడు ఉన్నాడు. రేకాబు తన కుమారుణ్ణి కంట్రోల్ చేసిన వాడై ఉన్నాడు. మరి మనలను కంట్రోల్ చేసేది ఎవరు? నాకు నేనే, నాకెవరు లేదనుకుంటారా? చెప్పాలి. మనలను నడిపించేది ఎవరు? మన సొంత జ్ఞానమా లేక ప్రభువా? చెప్పాలి. ప్రభువే, అవునా కదా? గనుక మనలను నడిపించుటకు ఆత్మ తండ్రి నియమించబడిన వారై ఉన్నారు. యోహాను సువార్తలో 16వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినును వాటిని బోధించి తెలియజేయను. కనుక ఈ రీతిగా ఆత్మ తండ్రి చేసే కార్యం మనం ఎక్కడ చూస్తూ ఉన్నాం. ఆయన చేసే పని చెప్పండి. మనలను నడిపించుట, సత్యములోనికి నడిపించుట, ఏమేమి ప్రభు చెప్పారో వాటిని మనకు గుర్తు చేసి నడిపించుట, ఇంకా ఏమైతే జరగబోతున్నావో వాటిని కూడా ముందుగా మనకు తెలియచేయడం చేసే పనులు పరిశుద్ధాత్మ చేసే పనులు. కనుకనే మరి మనము ఆత్మ తండ్రి ద్వారా నడిపించబడవలసిన వారమై ఉన్నాం, కంట్రోల్ చేయబడవలసిన వారమై ఉన్నాం. ఆయన ఎలాగైనా మనం నడిపిస్తే ఆ ప్రకారంగా మనకల్లా నడుచుకోవాల్సిన వారమై ఉన్నాం. అలాగనే కాకుండా మన స్వంత ఇష్టముల ప్రకారం నడిచినట్లయితే ఏమవుతుంది? యెహూ రోడ్డు మీద ఉన్న దారిలో ఉన్న యెహోనాదాబును చూడగానే వెంటనే గుర్తొచ్చింది ఏమిటి? ఏం గుర్తొచ్చింది? ఓహో, ఈయన రేకాబు కుమారుడు కదా. అంటే ఈయన రేకాబు ద్వారా నడిపించబడేవాడు కదా, రేకాబు ద్వారా గుర్తించబడేవాడు కదా, రేకాబు ద్వారా కంట్రోల్ చేయబడేవాడు కదా అని యెహూకు గుర్తొచ్చింది. మరి మనలను గనక ప్రభువు ఈ సమయంలో చూసినప్పుడు ఆయనకు ఏం తెలుస్తుంది? ఎవరి ద్వారా నడిపించబడుతున్నారని, ఎవరి ద్వారా కంట్రోల్ చేయబడుతున్నారని, ఎవరి ద్వారా మనం ముందుకెళ్తున్నామని ఆయన కనబడాలి. ఆత్మ తండ్రా లేక మనమా, మన సొంతమా, లేక ఇతరుల మాటల, ఇతరుల సలహాల? చెప్పాలి. ప్రభుకి ఏం కనబడాలి? మాట్లాడమ్మా. ఆత్మ తండ్రి యొక్క నడిపింపు ప్రకారం వీరు నడుచుకునేవారు అనే మాట మరి మన గురించి ప్రభువునకు తోచకపోతే ఆయనతో పాటు మేఘములోనికి వెళ్ళగలిగేది ఎలాగా? గనుకనే సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. మనం నడిపించబడ్డానికి ఆత్మ ద్వారానే నియంత్రించబడ్డానికి, కంట్రోల్ చేయబడ్డానికి మనం నియమించబడిన వారం. అంతే తప్ప మన స్వంత ఇష్టముల ప్రకారం, ఇతరుల ఇష్టముల ప్రకారం, మన ఆలోచనలు, మన జ్ఞానం ప్రకారం నడుచుకుంటూ మాత్రం కాదు అని గుర్తించండి. కనుక రీతిగా రేకాబు చేసే పని గొప్ప పని. చెప్పండి, ఆయన చేసే పని మనలను నడిపించుట. ఏ డైరెక్షన్ లో వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏమి చెయ్యాలో, ఏమి చెయ్యకూడదు, ఎక్కడ ఉండాలో, ఉండకూడదు, సమస్తమును కూడా చేస్తావో చెప్పండి ఆత్మ తండ్రియే. మీరు ఎప్పుడైనా ఈ ప్రార్థన చేసుకున్నారా? దేవా, ఊరెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలో, ఎవరితో మాట్లాడాలో, ఎక్కడ ఎంతసేపు ఉండాలో, ఏమి చెయ్యాలో నువ్వు నాకు తెలియపరిచి నన్ను నడిపించు. ఇప్పుడు చేసుకున్నారా? లేక దేవా, ఈరోజు
నాకు 3వ రోజు ఇచ్చావు, కాబట్టి ఈ రోజంతట్లో నేను ఏం చెయ్యాలి, ఎవరితో మాట్లాడాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎంతసేపు ఉండాలి, అన్నిటినీ కూడా నాకు తెలియపరిచి నన్ను నడిపించు అడిగేదా? మోస్ట్లీ ఏం చేస్తాం, అలవాటు, జ్ఞానం, ఇంకా అనుకున్న పనులు, వాటిని బట్టి ముందుకెళ్ళి అలా చేయాలి, ఇలా చేయాలి, ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అనుకుంటూ ఉంటాం. అవునా? అది కాదు. మనం చేయవలసిన చెప్పండి, ఆత్మతండ్రి ద్వారా మనం ఎప్పుడైతే నడిపించబడుటకు పూనుకున్నామో, ముందుకు వస్తామో, ఆయన మనకు సహాయం చేస్తారు. మనకు సహాయం చేస్తారు. మనం అడిగేది కేవలం ఇబ్బందుల్లో మాత్రమే అడుగుతాం, సమస్యల్లో మాత్రం అడుగుతాం, మీదకి వచ్చాక మాత్రం అడుగుతాం, దేవుడికి వచ్చాక కానీ కాదు. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట, చెవిగలవాడు వినుగాక. యెహోనాదాబు అనగా అర్థములు 3 ఉన్నాయి. ఒకటి, యెహోవా దయగలవాడు, యెహోవా సహాయము చేసినవాడు. 3వది, యెహోవా సుముఖముగా ఉన్నవాడు. యెహోవా సుముఖముగా ఉన్నారు. దేని సుముఖంగా ఉన్నారు? సముఖము అంటే సన్నిధి, సముఖము అంటే ఆయనకు దగ్గర ఉండడం, ఆయన దగ్గర ఉండడం. సముఖము కాదు, కానీ సుముఖము అంటే యెహోవా ఇష్టముగా ఉన్నాడు, యెహోవా మన గురించి ఇష్టపడుతున్నారు, యెహోవా మనకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నారు, యెహోవా మనపై దయ చూపుటకు ఇష్టపడుతున్నారు, యెహోవా మనలను మేఘముపై ఎక్కించుకుంటకై ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. యెహోవా మన బలహీనతలలో సహాయం చేయుటకు, దయ చూపుటకు ఆయన సుముఖముగా ఉన్నారు, ఇష్టముగా ఉన్నారు. కనుక రోమపత్రికలో 8వ అధ్యాయములో 26వ వచనములో, రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం, ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. చూసారా, మన బలహీనతలలో మనం సహాయము ఎవరు పొందుకోవాలి? ఆత్మ తండ్రి యొక్క సహాయమును మనం పొందుకునే వారు. ప్రతి సమయంలో కూడా మనం ఆత్మ చేత నడిపించబడి వారమై ఉండాలి. రేకాబు కుమారుడైన యెహోనాదాబు అదే అధ్యాయములో 14వ వచనం, రోమా 8:14, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై యుందురు. కనుక ఎంతమంది అయితే, ఎవరెవరైతే ఆయన ఆత్మ చేత నడిపించబడి వారు అంటారు, వారందరూ కూడా ఆయనకు కుమారులు అవుతారు. కనుక వారు ఆయన ద్వారా గుర్తించబడతారు. ఆత్మ తండ్రి యొక్క నడిపింపు లేనిదే మనకు ప్రభువు వద్ద గుర్తింపు లేదు. గమనించండి, మనకు ఓన్ ఐడెంటిటీ కోసం చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాం, ప్రయాసపడుతూ ఉంటాం, అవన్నీ కూడా వెళ్తాం. దేవుని ఆత్మ చేత నడిపించబడుట అనే గుర్తింపు మనం పొందుకొనకపోతే రాకడలో మనం ఎత్తబడలేము, మేఘమున ఎక్కే అంతస్తు ఉండదు అని గుర్తించండి. కనుక మనకు కావాల్సి చెప్పండి, ఆత్మచేత నడిపించబడుట, ఆత్మచేత నడిపించబడుట. మన ఓన్ ఇన్స్టింక్ట్స్ కాదు, మన ఓన్ ఆలోచనలు కాదు, మన సొంత జ్ఞానము కాదు, ఇతరులవి కాదు, అభిప్రాయములు కాదు, దేవునిది మనకు చాలా అవసరమై ఉన్నది అని మనం గ్రహిస్తున్నాం. కనుక ఈ యెహోనాదాబులో రేకాబే భక్తిని, విశ్వాసమును కలిగించాడు. రేకాబు ఎలా ఉన్నాడో అదే రీతిగా యెహోనాదాబును కూడా తయారు చేసిన వాడై ఉన్నాడు. ఈ రేకాబు ద్వారానే యెహోనాదాబు రథమెక్కే అంతస్తును సంపాదించాడు. అలాగే మనము కూడా ఆత్మ తండ్రి ద్వారానే
మేఘమెక్కే అంతస్తును మనము కూడా పొందుకొనగల వారమై ఉంటాం. యెహోనాదాబుకు స్వంత గుర్తింపు లేదు. గుర్తించుకోండి, యెహోనాదాబుకు స్వంత గుర్తింపు లేదు. మీరు మీ వారి దగ్గర, బంధువుల దగ్గర కానీ, కొలీగ్స్ దగ్గర కానీ, లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర కానీ మీ ఐడెంటిటీ ఎలా చూపించుకుంటారు? ఎలా చూపించుకుంటారు? దేని కొరకు? ఎలాగన? ఎలా చూపిస్తారు? క్రైస్తవులుగాన, విశ్వాసులుగాన, బైబిల్ మిషన్ వారుగాన, లేకపోతే వారిలో ఒకరుగాన, లేకపోతే పలానా వారుగాన? ఎలా గుర్తింపు చూపించుకుంటారు? మన గుర్తింపు ఎవరితో ముడిపడి ఉంది? రేఖాబుతో ముడిపడి ఉంది, అనగా పరిశుద్ధాత్మ తండ్రితో ముడిపడి ఉంది. వీరు ఒక పట్టాన మాట వినరండి. వాళ్ళ దేవుడు ఏం చెప్తే అదే చేస్తారు. మా మాట ఎప్పుడు వినరు అని ఎప్పుడైనా ఎవరైనా మీ గురించి అనుకున్నారా? ఒకరు ఇద్దరు మాత్రమే వినబడుతుంది, ఒకరు ఇద్దరు మాత్రమే. మరి మిగిలిన వారి సంగతి? అలాగన కాకపోతే మన గుర్తింపు ఏమైపోయింది? పోయింది. గుర్తింపు లేదు. గుర్తింపు లేకపోతే ఏమి లేదు, రాకనిపిస్తుంది. చూసారా? కనుక మన గుర్తింపు ఎవరితో ముడిపడి ఉంది? ఆత్మ తండ్రితో ముడిపడి ఉంది, పరిశుద్ధాత్మతో ముడిపడి ఉంది. తర్వాత ఇర్మియా గ్రంథములో 35వ అధ్యాయం 6వ వచనం. ఇర్మియా 35:6. వారు మా పితరుడగు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడును ద్రాక్షారసము త్రాగకూడదని. రెండు కూడా చూడండి. నీవు రేకాబీయుల యొద్దకు పోయి వారితో మాట్లాడి యెహోవా మందిరములోని గదులలో ఒకదానిలోనికి తోడుకొని వచ్చి త్రాగుటకు వారికి ద్రాక్షారసమని సెలవీయగా నేను ఇర్మియా కుమారుడును యజన్యా మనవడనైన హబజ్జిన్యాను అతని సహోదరులను అతని కుమారులందరినీ అనగా రేకాబీయుల కుటుంబీకులందరినీ తోడుకొని వచ్చి తిని. చాలండి. రేకాబీయులు అనే మాట చెప్పండి ఒకసారి. రేకాబీయులు. రేకాబీయులు ఎవరు? రేకాబీయులు అనగా 6వ వచనం చూడండి. వారు మా పితరుడగు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను. చాలండి. యెహోనాదాబు యొక్క సంతానం ఎవరు? రేకాబీయులు. యెహోనాదాబు సంతానం చెప్పండి. రేకాబీయులు. యెహోనాదాబు పిల్లలందరూ కూడా రేకాబీయులు. మేఘం ఇక రథం ఎక్కున్నారు ఎవరు? యెహోనాదాబు రథం ఎక్కారు, అవునా? అతని సంతతి వారందరూ కూడా రేకాబీయులుగా పిలువబడుచు ఉన్నారు. అలాగే మేఘములోనికి ఎక్కగలిగే అంతస్తు కలిగిన వారెవరు? దైవజనులు, బైబిల్ వ్యవస్థాపకులు, దాస్యతండి మాత్రమే. ఆయన ఒక్కరికే మేఘమెక్కే అంతస్తు ఉన్నది అని ప్రభు తెలియపరిచారు. నోహు దగ్గర ఆయన కృప ఎలాగో విస్తరించబడి మిగిలిన 7 కుటుంబీకులను కూడా నోహునికి ప్రభు నడిపించారు, రక్షించారు. అలాగే దైవజనుని ఆత్మీయ సంతతి అయిన మనలందరినీ కూడా దేవుడు తన కృప చేత రాకడ మేఘములోనికి ఆయన తీసుకుని వెళ్ళేవారై ఉన్నారు. కనుక మనకు గుర్తింపు రేకాబీయులు, యెహోనాదాబు సంతానం, దైవజనుని ఆత్మీయ బిడ్డలు, వృద్ధిని పిల్లలుగా మనము గుర్తించబడవలసిన వారమై ఉన్నాం. అలాగన గుర్తించబడాలంటే మనకు ప్రత్యేకత కావాలి. ఆ ప్రత్యేకత యెహోనాదాబు ఏ ప్రత్యేకత కలిగి ఉన్నాడో అతని సంతానము కూడా అదే ప్రత్యేకత కలిగిన వారై ఉన్నారు.
అలాగే మనమును కూడా దైవజనులు ఎట్టి ప్రత్యేకత కలిగిన వారై ఉన్నారు, మనమును కూడా అట్టి ప్రత్యేకతను కలిగిన వారమై ఉండాలి. యెహోనాదాబులో ఉన్న స్పెషాలిటీ ఏంటి చూడండి సార్. 6వ అధ్యాయం చదవండి. 6:35-6. రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడు ద్రాక్షారసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించెను. కనుక మేము ద్రాక్షారసము త్రాగకూడదని ఆజ్ఞాపించారు. కనుక మేము ద్రాక్షారసము త్రాగము. మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, మీకుండనే కూడదు. మీరు పరవాసము చేయు దేశములో దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దినములన్నీ గుడారములలోనే నివసింపవలెను. మాకు ఆజ్ఞాపించారు. 6 ప్రత్యేకతలు మనం చూస్తున్నాం. ఒకటి, ద్రాక్షరసము త్రాగకూడదు. తర్వాత ఇల్లు కట్టుకొనకూడదు, విత్తనములు విత్తకూడదు, ద్రాక్ష తోట నాటకూడదు, గుడారములోనే నివాసము ఉండాలి. ఇవన్నీ కూడా యెహోనాదాబు తన సంతానానికి, వారి సంతానానికి తరతరములు కూడా పాటించండి అని చెప్పిన ఆజ్ఞలు, కట్టడలు అయినవి. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయా? దేవుడు చెప్పారా? లేదు, ఎక్స్ట్రాగా చెప్పారు. వారి తండ్రి ఎక్స్ట్రాగా చెప్పారు. అయినా కానీ వీరేం వాటన్నిటిని కూడా కష్టమైన, చిక్కైన, శ్రమటన్నిటిని కూడా ఏం చేస్తున్నారు? పాటిస్తూనే ఉన్నారు. మరి తరాలు మారిపోయాయి కానీ వీరు పాటిస్తున్న క్రమాలు మారలేదు. తరాలు మారిపోయినాయి కానీ క్రమములు మాత్రం మారలేదు, మాట మారలేదు, ఎక్కడ కూడా కలపలేదు, తీసివేయలేదు. వాక్యం నుంచి కూడా మనం ఏమీ కూడా కలపకూడదు, తీసివేయకూడదు. దైవజనుడైన దాసుని ద్వారా దేవుడు మనకిచ్చిన క్రమములు కూడా మనం కలపకూడదు, తీసివేయకూడదు. మాత్రమే కాదు, క్రమములు పాటించడం కూడా మనము మానకూడదు, మార్చకూడదు అని గ్రహించండి. కనుక వీరిలో ఉన్న గొప్ప ప్రత్యేకత తరములు గడుస్తూ ఉన్నాయి. మరి యెహోనాదాబు నుంచి ఈ ఇర్మియా కాలంకి వచ్చేటప్పటికి 200 సంవత్సరాలు గడిచాయి. 200 సంవత్సరాలు అంటే ఎన్ని తరాలు? 100 ఏళ్ళు అంటే ఎన్ని తరాలు? 3.5 తరాలు. పాతకి 30 ఏళ్ళకే తరం మారుతూ ఉంటుంది, అవునా? అలాగా 200 సంవత్సరాలు ఎన్ని తరాలు? మినిమం అంటే 7 to 8 జనరేషన్స్ మారిపోయినాయి. అయినా కానీ ఆయన మాట మారిందా? కొన్ని క్రమాలు మారాయా? మరి పద్ధతులు మారాయా? మారలేదు. మరి దైవజనుడు అయిన దాసుని కూడా మన పితరులకు ఇచ్చిన క్రమములు ప్రకారం మనం అదే రీతిగా నడుస్తూ ఉన్నామా లేదా ఆలోచించేద్దాం. అవే క్రమాలు నేటికి కూడా కొనసాగుతున్నాయా లేదా? ఏం క్రమాలు? సన్నిధి, ఇంకా 7 మెట్ల ప్రార్థన, ఉపవాసము, ఇంకా వారానికి ఒక క్రమం ఉంది, తెలుసు కదా? వారానికి ఆదివారం ఆరాధన, సోమవారం స్వస్థత, మంగళవారం విజ్ఞాపన ప్రార్థన, బుధవారం రాకడ సిద్ధపాటు, గురువారం అంతరంగ సంస్కారం, శుక్రవారం శిలో ధ్యానం, శనివారం ఆరాధన కొరకైన సిద్ధపాటు. ఇట్టి క్రమాల ప్రకారం చేస్తున్నారా? ప్రార్థన చేస్తున్నారా? ధ్యానిస్తూ ఉన్నారా? క్రమాలు ఏమవ్వాలి? మన జీవితంలోకి భాగం ఏమవ్వాలి. క్రమములు మారకూడదు. తరములు మారినా క్రమములు మారకూడదు. మన తాతగారు వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు, తర్వాత మన తల్లిదండ్రులు, తర్వాత మనము, తర్వాత మన పిల్లలు. ఇప్పుడు మీరే చేయకపోతే, మీకే తెలియకపోతే మీ పిల్లలకు. కనుక క్రమములు మారకూడదు. వీళ్ళ గొప్ప ప్రత్యేకత. తరాలు మారినాయి కానీ వారి మొత్తం క్రమాలను మానలేదు, మార్చలేదు.
మానలేదు, మార్చలేదు. మనమును కూడా దైవజన్ ద్వారా మనకి ఇచ్చిన ఆ గొప్ప క్రమములు మనము కూడా మానకుండా మార్చకుండా ఉండినట్లయితే మనమును కూడా మేఘములోనికి వెళ్ళగలవారమై ఉంటాం. గమనించండి, వీరి క్రమాలకు పరీక్ష వచ్చింది. ఎవరు పెట్టారు? దేవుడే పెట్టారు. వారి క్రమం పాటిస్తున్నారు. ఆ క్రమమును ఇప్పటికీ పాటిస్తున్నారా లేదా అని దేవుడు వారికి పరీక్ష పెట్టారు. అలాగే మనకు కూడా మనం అనుసరించే క్రమాలకు కూడా పరీక్షలు వస్తాయి. సన్నిధి చేయగలమా లేదా, ఒకవేళ మానివేస్తున్నామా, ఒకవేళ ప్రార్థన మెట్ల ప్రకారం చేస్తున్నామా, మానివేస్తామా, ఒకవేళ ఆరాధన బైబిల్ మిషన్ ఆరాధన మానివేస్తామా, ఎక్కడనొకటేలే అనుకుంటూ చెదిరిపోతామా, ఒకవేళ శివధ్యానం చేస్తామా లేదా చెప్పండి. మనకేమొస్తుంది? మన క్రమాలకు ఏమొస్తుంది? చెప్పాలి, ఏమొస్తుంది? పరీక్ష వస్తుంది. పరీక్ష. ఆ పరీక్షలో వాళ్ళు నెగ్గారు, వాళ్ళు బహుమానం సంపాదించుకున్నారు. మరి మనకు వచ్చే పరీక్షలో నెగ్గగలుగుతున్నారు. నెగ్గినట్లయితే మేఘముకే బహుమానం, నెగ్గకపోయినట్లయితే ఐడెంటిటీయే పూర్తిగా కోల్పోయే ప్రమాదం, గుర్తింపే కోల్పోయే ప్రమాదం. గనక వీరికున్న గొప్పతనం ఏంటంటే, మా పితరులు అలా చేస్తారు అని చెప్పుకోవడం కాదు, నేడును మేము అదే రీతిగా ఉన్నాం, మా పితరులు అలా జీవించారు, నేటికి అదే రీతిగా ఉన్నాం అని వీరు చెప్పుకుంటున్నారు. మనకు కూడా దేవుడు అంటే అవకాశమును దయచేస్తారు. మనము కూడా నిలబెట్టుకోవాల్సిన వారమై ఉన్నాం ప్రియులారా. గనుక మనందరము కూడా ఒక్క ఆత్మీయ తండ్రి బిడ్డలము అయ్యున్నాం అని గ్రహించండి. తర్వాతగా యెహోనాదాబు వధువు సంఘమునకు ఎత్తబడు వధువు సంఘమునకు సాదృశ్యముగా ఉన్నారు. యెహూ చూడగానే యెహోనాదాబు ఎలా ఉన్నాడు? సిద్ధంగా ఉన్నాడు, రెడీగా ఉన్నాడు, ఎదుర్కొనుటకు రెడీగా ఉన్నాడు. యెహూను ఎదుర్కొనడానికి, రథమును ఎక్కడానికి కూడా అంతా కూడా రెడీగా ఉన్నాడు. మరి మనము కూడా ఎలా ఉన్నాం? ఒకవేళ మంచి జాబ్ ఇంటర్వ్యూ కొరకు సిద్ధపడి వెళుతూ ఉంటే రాకడొస్తే ఏం చేస్తారు? పెళ్లి చూపుడు కడుతూ ఉంటారు. రాకడొస్తే ఏం చేస్తారు? జరగచ్చు, మంచిగా ఫ్రెండ్స్ అందరూ ప్లాన్ చేసుకుని అవుట్కి వెళ్దాం అనుకుంటారు. రాకడొస్తే ఏం చేస్తారు? చెప్పాలి. మనుష్యులను, పరిస్థితులను, వాటిని ఎదుర్కొనేటకు సిద్ధపడే దానికన్నా ఈ లోకమును విడిచి ప్రభుతో పాటు మేఘమెక్కి విడుటకు మనం నిత్యమును కూడా సిద్ధముగా ఉండాలి. ఆ సిద్ధపాటు లేకపోతే రాకడలో ఎత్తబడటం కష్టం. మనకు కావాల్సింది సిద్ధమైన మనస్సు. మనుష్యులను ఎదుర్కొనడానికి, మనుష్యులను కలవడానికి, ఆయా పనులు చేయడానికి మనం సిద్ధపడతాం. దానికన్నా ముఖ్యమైనది ప్రభువును కలుసుకుంటూ మనం సిద్ధపడే వారమై ఉండాలి. ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాం, ప్రభువా మన చోటుకి వెళ్ళాలి, క్షేమంగా తీసుకెళ్ళి మన క్షేమంగా తీసుకొచ్చే అనుకుంటాం. ఒకవేళ ప్రభువా రాకడ ఈరోజు అయితే గనక, మధ్య వస్తే గనక నన్ను తీసుకెళ్ళి అడిగారా? ఏం చేయాలి? మనం గట్టి రాకడ తలంపులు నిత్యము కూడా మనం కలిగిన వారమై ఉండాలి. రాకడ ప్రభువును ఎదుర్కొనుట అనేది మన హృదయములో లేనట్లయితే, ఈ యెహోనాదాబు సిద్ధముగా ఉండటం లేనట్లయితే రాకడలో ఎత్తబడట ఎలాగునా? గనుక గమనించండి, ఆ సిద్ధపాటు రాకడ మేఘము కొరకు మనం సిద్ధపడవలసిన వారమై ఉన్నాం ప్రియులారా. గనుక ఈ యొక్క యెహోనాదాబు ప్రత్యేకమైన వాడు. ఏంట ప్రత్యేకత అంటే, అబ్రహామును గురించి దేవుడు ఒక గొప్ప సాక్షి ఇచ్చారు. అబ్రహాం ఎలాంటి వాడు? తన పిల్లలను కూడా అలాగన భయభక్తుల్లో నడిపిస్తాడని నాకు తెలుసు అంటున్నాడు. అలాగే యెహోనాదాబు గురించి కూడా యెహూకు తెలుసు. దైవ జనుని గురించి కూడా తండ్రికి తెలుసు. మరి మన గురించి కూడా అదే సాక్ష్యము
వినబడుతుందా ప్రభు దగ్గర? మన గురించి కూడా అదే సాక్ష్యము ఉండాలి. యెహోనాదాబు ఎట్టి సాక్ష్యం కలిగి ఉన్నాడు, అతని సంతతి వారు కూడా అదే సాక్ష్యం కలిగి ఉన్నారు. మనము కూడా దైవజనులు ఎట్టి సాక్ష్యము కలిగిన వారై ఉన్నారు. మనమును అట్టి సాక్ష్యమును కలిగిన వారమై ఉండాలి. ప్రియులారా, రేఖాబీయులకు దేవుడిచ్చిన గొప్ప మరి దీవెన చూడండి. 19వ వచనం, 35:35-19లో కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబుకు సంతతి వాడు ఎన్నడూ ఉండక మానడు. దేవుని సంధానములో నిత్యము నిలుచుటకు ఆయన యెహోనాదాబుకు సంతతిని ఎన్నుకున్నారు. ఇశ్రాయేలునైనా గాని మీరు పండున్నారు కానీ యెహోనాదాబు మతమన్నారు. ఆయన తప్పకుండా నీ సంతతి వారు నిత్యమును నా సన్నిధిలో ఉండెదరు. అందుకే మనలను కూడా దైవ సంధానములో నిలుచుటకు ప్రభు కోరుకున్నారు గనుక ఈ లోకములో ఉండగాను మనం అనుదినము ప్రభు సంధానములో నిలిచేవారమై, అలాగే రాకడలో ఎత్తబడిన తర్వాత పరలోకములో దేవుని నిత్య సన్నిధిలో కూడా మనం నిలిచేవారమై ఇండు భాగ్యమును దైవజనుని పిల్లలమైన మనకు, అయోగ్యులమైన మనకు ప్రభువు దయచేసిన వారే ఉన్నారు గనక దీనిని మనం తప్పక నిలబెట్టుకున్న వారమై ఉండాలి. ప్రియులారా, తర్వాతగా మరొక సంగతి చూద్దాం. యెహోనాదాబును ఒక మాట అడుగుతున్నాడు. నీ ఎడల నాకున్నట్టుగా నా ఎడల నీకున్నదా? ఈ మాట ముందు ఇంకేమున్నాయి? కొన్ని కుశల ప్రశ్నలు అడిగి. కుశల ప్రశ్నలు అంటే ఎలా ఉన్నావు, బాగున్నావా, ఇంట్లో బాగున్నారా, సంగతులు ఏంటి, ఆరోగ్యంగా ఉందా, అయిన మనకు అవసరం లేదు. అవన్నీ కూడా బైబిల్లో రాయబడలేదు, అవసరం లేదు. మనకు కావాల్సింది బిజినెస్ స్ట్రైట్. ఏం కావాలి అంటే రాజు కావాల్సింది ఒకటే, మనం ఎలా ఉన్నాం, కష్టంలో ఉన్నామా, చిక్కుల్లో ఉన్నామా, సమస్యలు ఉన్నామా, వేదనలో ఉన్నామా, అవన్నీ తర్వాత ఆయన కావాల్సింది ముందు మన హృదయం ఎలా ఉంది. దేవుడు మన గురించి ఆలోచిస్తున్నట్లుగా మన హృదయం దేవుని ఎడల ఎలాగుంది అది కావాలి. ఎక్కడ నిల్చున్నావు ఆయనకు అవసరం లేదు, ఎలా ఉన్నావో ఆయనకు అవసరం లేదు. ఆయనకి ఏం కావాలి చెప్పాలి. ఏమి ఉందో ఏమి లేదో అవసరం లేదు. ఆరోగ్యం ఉందా, అనారోగ్యం ఉందా అవసరం లేదు. అవను కాదు, ఆయన కావాల్సిన ఒకటే, మన యొక్క హృదయమునైన చూచుచున్న వారే ఉన్నారు. నీ ఎడల నాకున్నట్టుగా నా ఎడల నీకు ఉన్నదా? ఉంటే ఏమవుతుంది? ఏమవుతుంది? చెయ్యిచ్చి ఎక్కించుకుంటారు. లేకపోతే ఏమవుతుంది? విడిచిపెట్టి తన తాతాను వెళ్ళిపోతారు. తన దారుల్లో ఆయన వెళ్ళిపోవడానికి మనం ఏర్పాటు చేసుకోలేదు. ఆయన చెయ్యి మనం అందుకొని ఆయన మేఘంపై ఎక్కడి కొరకే ప్రభువును ఏర్పాటు చేసుకున్నారు కనుక యెహోనాదాబుకు ఎదురైన ఈ సందర్భం మనకును బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎదురవుతుంది. నా మాట ఆలోచించండి, తప్పకుండా ఎదురవుతుంది. ఆ సమయంలో మన రెస్పాన్స్ ఏమై ఉండాలి? మన రెస్పాన్స్ అవును అని చెప్పాలి అంటే మనం చాలా ప్రయాసపడాలి. తప్పక మనం సిద్ధపడవలసిన వారమై విన్నాం. ప్రభు యొక్క యెహూ యొక్క ఆలోచనతో యెహోనాదాబు ఏకీవించలేకపోతే, యెహూ యొక్క పనితో యెహోనాదాబు ఏకీవించలేకపోతే యెహోనాదాబుకు ఈ వ్యక్తికి రథమిక అవకాశం ఉండదు. అలాగే నేడు కూడా ప్రభువు తన పనిని సంపూర్తి చేయుట కొరకు మేఘంపై రానయ్యున్నారు. ఏంట సంపూర్తి? యెహూ అహాబు కుటుంబీకులందరినీ చంపించాడు, సరిపోలేదు.
ఇంకేం చేయాలి? ఆ దేశంలో ఉన్న విగ్రహారాధనంతటిని తీసివేసి దేశమంతటా కూడా దేవుని యొక్క రాజ్యమును స్థాపించాలి. దేవుని ఆరాధనను తిరిగి ప్రారంభించాలి, కొనసాగించాలి. అది ఆయన యొక్క ఉద్దేశం. యెహోనాదాబు కూడా అదే ఉద్దేశము కలిగి ఉన్నాడా లేదా, అది ముఖ్యం. ఈ రోజున ప్రభు కూడా రెండోసారి మధ్యాకాశంలో ఎందుకు వస్తున్నారు? మనం కోల్పోవడానిక? నిజమే, అది సగమే. మరి మిగిలిన పని ఏమిటి? లోకమంతటా కూడా ఆయన రాజ్యమును స్థాపించడం, లోకమంతటా కూడా ఆయన ఆరాధనను తిరిగి ప్రవేశపెట్టడానికి, లోకమంతటా కూడా దేవుని యొక్క వశము చేయడానికి ఆయన కోరుతున్నారు కనుక మళ్ళా రాబోతున్నారు. మరి నేడు మనం ఆయన పనితో ఏకీభవించకపోతే, ఆయన మనస్సును మనం కలిగి ఉండకపోతే రాకడలో ఎలాగన ఎత్తబడగలం? ఆలోచించాలి. ప్రభు పని ఆయన చేసుకుంటున్నారు. మన పని కొరకు మనకు ఏం చేశారంటే ఉపయోగం లేదు, అర్థం లేదు. మనకు గురి లేని జీవితం లాగా అయిపోతుంది. అలాగనే కాదు, దేవుని పని కొరకు మనం నిలబడవారమే ఉండాలి. దేవుని చిత్తం నెరవేర్చుటకు, ఆయన రాజ్యం తిరిగి స్థాపించుట కొరకు యెహోనాదాబు ఎలాగన కలిశాడో, మనసు ఎలాగ కలిశాడో, తన మార్గమును విడిచిపెట్టి ప్రభు మార్గంలోనికి ఎలాగన వచ్చాడో, మనమును కూడా ఆయన పని కొరకు, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మనం ముందుకు వచ్చినట్లయితే మనలో కూడా ఆయనతో పాలువారుగా తీసుకుని వెళ్ళేవారై ఉంటారు. కనుక ఎందుకు వస్తున్నారు ప్రభు రెండో రాకడలో? ఎందుకు వస్తున్నారు? ఆయనతో పాటు మనలను కూడా లోకముపై అధికారం ఇచ్చి మనకు కూడా ఆయన పనిని అప్పగించడం కొరకు, మనకు కూడా ఇతరులకు బోధించడం కొరకు, ఇతరులను దేవునిలోనికి నడిపించడం కొరకు ఆయన వచ్చుచున్నారు. కనుక ఈ సంగతిని గనక మనం ఇప్పుడు గుర్తించలేకపోతే ఎలాగన ప్రభుత్వ పాటు వెళ్ళగలిగేది? గనక గమనించండి ప్రియులారా, ఈ రీతిగా యెహోనాదాబు యెహూతో మనసు కలిసిన వాడై ఉన్నాడు. యెహూ ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో ఈయన కూడా అదే కలిగి ఉన్నాడు. యెహూ ఏ గురి కలిగి ఉన్నాడో ఈయన కూడా అదే కలిగి ఉన్నాడు. యెహూ ఈయన మీద ఎట్టి నమ్మకము కలిగి ఉన్నాడో ఈయన కూడా అట్టి నమ్మకమే కలిగిన వాడై ఉన్నాడు. యెహోనాదాబు మీద యెహూకు ఎంత నమ్మకం ఉండబట్టి ఆయన్ను రథం ఎక్కించుకుంటాడు. రాజ్యానికి ఎవరు లేరా దొరకడానికి? ఇంకెవరు లేరా? లక్షలాది మంది ఉన్నారు ఆ కాలంలో. కానీ రథమకే ధన్యత ఒక్కరికే దక్కింది. ఆ ఒకరెవరు? నమ్మకమైన వాడు, రాజుతో మనసు కలిసిన వాడు. మరి ఈ రోజున ఆలస్యందానములో చేరిన మనలందరినీ కూడా దేవుడు నమ్మగలుగుతూ ఉన్నారా లేదా? దేవుడు మనలను నమ్మే స్థితిలో ఉన్నామా లేదా? ఎవరికి వారము ప్రశ్నించుకోవాలి ప్రియులారా. దేవుని చేత నమ్మబడే స్థితి ఎవరికి ఉంటుంది? దేవుని చేత నమ్మబడే స్థితిలోనికి వచ్చుట కొరకే దేవుడు బైబిల్ మిషన్ను బయలుపరిచాడు. ఆయన బైబిల్ మిషన్లోనికి మనలను చేర్చుకున్నారు. ఎందుకు? దేవుని చేత నమ్మబడే స్థితిలోనికి రావడానికి. మన పుట్టుకతో మన సొంతముగా ఏ ఒక్కరము కూడా నమ్మదగిన వారము కాము. ఆ నమ్మదగిన స్థితిలోనికి వచ్చుట కొరకే ప్రభువారు మనలను బైబిల్ మిషన్లోనికి నడిపించారు. బైబిల్ మిషన్ యొక్క మన పితరుడైన మన పూర్వీకులైన దాసుతని ద్వారా మనకు ఆయన క్రమములను పద్ధతులను ఏర్పాటు చేశారు. దీనిని బట్టి అనగా నమ్మబడే స్థితిలోనికి, మనందరము కూడా నమ్మబడే స్థితిలోనికి రావడానికి ఆయన మనలను
ఏర్పాటు చేసుకున్నారు. నమ్మబడే స్థితే ముఖ్యమా లేక